ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన రేవంత్ రెడ్డి అధికారం దక్కిందన్న అహంకారంతో ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడ్డ కేసీఆర్పై విమర్శలు చేయడం ఆయన స్థాయికి తగదని సూచించారు. పెద్ద పెద్దోళ్ళు అధికారంలో కూర్చున్నారు, అధికారం నుండి గద్దె దిగినరు, మట్టిలో కూడా కలిసిపోయినరు. రేపు మీరు మేము మనము ఇవాళ అధికారంలో కూర్చున్న వాళ్ళు కూడా అధికారం దిగక తప్పరు, మట్టిలో గలవక తప్పరు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉన్నాము, ఆ కుర్చీకి ఎంత గౌరవం తెచ్చినాము, ఆ కుర్చీ వల్ల ఎంతమంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాము అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఒక అంశం. ఆ కుర్చీలో కూర్చొని మాట్లాడినప్పుడు భవిష్యత్ తరాలకు కానీ ప్రస్తుత తరాలకు కానీ ఎంతవరకు ఆదర్శనీయంగా ఉంటాము అనేటువంటిది ముఖ్యం. కానీ దాన్ని మర్చిపోయి కన్ను మిన్ను గానకుండా ఇవాళ నరనరాన అహంకారాన్ని, ఆధిపత్య అహంకారాన్ని ఎక్కించుకొని ఇవాళ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నటువంటి ఒక వైఖరి, ముఖ్యంగా కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడుతున్నటువంటి ఒక వైఖరి సభ్య సమాజం ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇవాళ ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి రాజ్యాంగ స్ఫూర్తి కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తి కానీ కనీస సైద్ధాంతిక విలువలు లేకుండా ఒక చిల్లర గల్లీ లీడర్ లెక్క ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వైఖరి ముఖ్యమంత్రి కుర్చీని అగౌరవపరచడమే కాదు, తెలంగాణ సమాజాన్ని అగౌరవపరిచినట్టు అనేటువంటి ఒక విషయాన్ని రేవంత్ రెడ్డి తెలుసుకోవాలా అని చెప్పని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బుద్ధి జ్ఞానం ఉన్నదా, అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని చెప్పని వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అసలు తెలంగాణకు పట్టినటువంటి ఒక శని, తెలంగాణ రాజకీయాలకు పట్టిన శని రేవంత్ రెడ్డి వాళ్ళ. సరే, యాక్సిడెంటల్గా ముఖ్యమంత్రి అయినావు, మంచిదే, ప్రజలు నీకు ఒక మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత అయినా సరే నీ వక్రబుద్ధి మార్చుకోకపోతే ఎట్లా? ఆఖరికి దావోస్ సాక్షిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు, ప్రపంచ పెట్టుబడుల వేదిక అయినటువంటి ఒక దావోస్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. లండన్కు పోయి కూడా కుక్కతో ఒక గుండ్రాయి కడితే చక్కగా కాదని చెప్పని లండన్కు పోయి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. మళ్ళీ హైదరాబాద్లో వచ్చి కూడా ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఏం వైఖరిది? అసలు నిన్నని లాభం లేదేమో అనిపిస్తూ ఉంది ఇవాళ. అసలు నిన్ను ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టిన రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ పెద్దలు అనాలా. ఇటువంటి పెద్ద మనిషిని తీసుకొచ్చి 4 కోట్ల మంది ప్రజల మీద రుద్ది భవిష్యత్ తరాలకు ఇదే ఆదర్శం అని చెప్పని చూపించే రీతిలో వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి వైఖరిని దయచేసి రాహుల్ గాంధీ అయినా సరే, లేకపోతే ఖర్గే అయినా సరే, ఆయన చుట్టూన్నోళ్ళు అయినా ఆయనను చూపించండి, లేకపోతే ఆయన ఏదైనా మందో మాకో ఏసైనా సరే ఆయన బుద్ధిని మార్చాలా అని చెప్పని కోరుతా ఉన్నాను. సభ్య సమాజం నవ్వుకునేటువంటి ఒక రీతిలో చిల్లరగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. బిల్లా రంగాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు బిల్లా రంగాలు నువ్వే, మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు? అసలు చార్లెస్ శోభరాజు, బిల్లాలు, రంగాలంతా మీరే ఇవ్వాలా. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయమంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేసేటువంటి ఒక వైఖరి, అది బిల్లా రంగా వైఖరి అంటారా, ఇంత మంచి వైఖరి అంటారా? రేవంత్ రెడ్డి ఒక్కసారి అద్దం ముందు నిలబడి ప్రశ్నించుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. బుద్ధి జ్ఞానం లేకుండా, కనీస సోయి లేకుండా, చదువురాని సన్నాసి లెక్క ఒక గల్లీ పైల్వాన్ భాష మాట్లాడుతూ ఉండు రేవంత్ రెడ్డి. ఈ భాష మార్చుకోవాలా అని చెప్పని నేను రేవంత్ రెడ్డికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మన గవర్నర్ గారు, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, కాన్స్టిట్యూషనల్ లెజిటమసీ, కాన్స్టిట్యూషనల్ విజ్డమ్ అని ఉంటుంది. వీటేమి తావులేవన్నట్టుగా గవర్నర్ గారు బీఆర్ఎస్ పంపినటువంటి 2 ఎమ్మెల్సీలను రాజకీయ కోణం ఉన్నది వాళ్లకు అని చెప్పని రిజెక్ట్ చేసినటువంటి ఒక పెద్ద మనిషి ఇవాళ మళ్ళీ అదే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక వేళ వాళ్ళను రేవంత్ రెడ్డి గారు వెళ్తారు, కలుస్తారు, తెల్లారే పొద్దుగాల దాన్ని సంతకం పెట్టేసి క్లియర్ చేస్తూ ఉన్నారు. ఈ బీజేపీకి రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంది? నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంది? జాతీయ స్థాయిలో బీజేపీతో కొట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణలో బీజేపీతో ఎందుకు కుమ్మక్కైంది? ఈ కుమ్మక్కు చిల్లర అక్రమ సంబంధ రాజకీయాలు ఏంటి అని చెప్పని ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాను. దానికి తోడుగా ఇవాళ రేవంత్ రెడ్డి అనవసరమైన పరుషమైన పదజాలం మాట్లాడుతూ బీఆర్ఎస్ పైన దాడి చేసే బదులు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నీతి ఉంటే, నిజాయితీ ఉంటే ఇవాళ కృష్ణానది మీద ఉన్నటువంటి ఒక ప్రాజెక్టులన్నీ కూడా ఇవాళ కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకుపోయినారు. నాగార్జున సాగర్ కూడా కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకుపోయినారు. కృష్ణా జలాల వాటా తేల్చని కేంద్ర ప్రభుత్వం ఇవాళ మొత్తం తెలంగాణ హక్కుల కృష్ణానది పైన అన్ని కూడా కేఆర్ఎంబి కట్టబెడుతుంటే సంకలు గుద్దుకొని చోద్యం చూస్తున్న రేవంత్ రెడ్డి, నీకు పౌరుషం ఉంటే ఢిల్లీతో పోయి ఆ కేఆర్ఎంబికి ఎట్లిస్తావని చెప్పని కొట్లాడాలని చెప్పని కోరుతా ఉన్నాము.